నెల్లూరు నగరంలోని జీపీఆర్ కళ్యాణ మండపం నందు నెల్లూరు నగరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత సమావేశం. నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు పరిశీలకులు జంకే వెంకటరెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితర నాయకులు మొదట రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నగర నియోజకవర్గంలోని వార్డు స్థాయి కమిటీల నిర్మాణం, ప్రభుత్వం వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, వాటిపై విస్తృతంగా చర్చించారు. కార్యకర్తలకు గౌరవం దక్కే విధంగా పార్టీ పునర్నిర్మాణం నిర్వహిస్తామని అన్నారు. దాదాపుగా హాలు ఖాళీ అయిపోయి ఒక 5 వరుసలు ఉంటే బాగా ఉన్నట్టు లెక్క మాట్లాడేటప్పుడు, అటువంటిది ఈ రోజు ఈ హాల్లో మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఈ రోజు ఎన్నికలు వచ్చినా నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడం మాయమని అర్థమైపోయింది. ఈరోజు ప్రధానంగా మనం 2024లో ఓటమి పాలయ్యాం. ఓటమి పాలైన తర్వాత ఓటమికి సంబంధించినటువంటి కారణాలు విశ్లేషించినప్పుడు అనేక సందర్భాలలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ సాధారణంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని మనం పట్టించుకోలేదు కాబట్టి మనం ఇబ్బందుల పాలయ్యాం, వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు అని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక సందర్భాలలో కోవిడ్ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొద్దిపాటి సమయంలో మనం కార్యకర్తలను పట్టించుకోలేకపోయినటువంటి మాట వాస్తవం. కాబట్టి జగనన్న 2.0లో కార్యకర్తలకి ప్రధానమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఇప్పటి వరకు మీకు సంబంధించి గెలిచినటువంటి శాసనసభ్యుడో గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడో ముందు నడిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ వెనక అనుసరించేటువంటి వాళ్ళు. ఆ విధంగా కాకుండా నాయకులు కార్యకర్తలను ముందు నడిపించి వాళ్ళ వెనుక మీ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని నడిపించేటువంటి విధంగా ఈ రోజు ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇంత పెద్ద ఎత్తున ఈ సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఒకసారి చూస్తే పరిపాలన అనేటువంటిది ఎంత దారుణంగా ఎంత అధ్వానంగా తయారైందంటే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా అనేటువంటి అనుమానం వచ్చేటువంటి విధంగా ఈరోజు తయారైంది. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి చాలా మంది చెప్తారు, చంద్రబాబు నాయుడు ఏదో ఆయన పెద్ద వ్యవహారం ఉన్నట్టుగా, చంద్రబాబు నాయుడుతో కథ కాదు, చంద్రబాబు నాయుడుతో పెట్టుకోలేము, చంద్రబాబు నాయుడు మొత్తం అన్నింటినీ అవకాశం చేసినటువంటి వాడు అని చెప్పి మాట్లాడతారు. పెద్ద రాజకీయవేత్తలు అనుకుంటారు. నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు లాంటి ఏమాత్రం రాజకీయంగా అనుభవం లేనటువంటి వాడు అనేటువంటి వాడు బహుశా ఈ రాష్ట్రంలో ఇంకొకరు ఉన్నాడు. చంద్రబాబు పెద్ద అనుభవం ఉన్నటువంటి వాడు ఏమి కాదు. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి నేర్పడతనం, మంచితనం అనేటువంటిది మద్దుకైనా కనిపించదు, నీతి నిజాయితీ వెతికినా కనిపించదు, మోసమైనటువంటిది తన జీవితంగా మోసపు మాటలతోనే అబద్ధపు కోటలతోనే బ్రతికేటువంటి వాడు చంద్రబాబు నాయుడు. అందుకనే మీరు ఎవరైనా గుర్తుంచుకోండి, గ్రామాల్లో ఏమని పిలుస్తారు తెలుసా? మా పక్క సర్వేపల్లి పక్క ఎవరన్నా తప్పు చేసేటువంటి వాడు, అబద్ధాలు మాట్లాడేటువంటి వాడు, అవినీతికి పాల్పడేవాడు, అక్రమాలకు పాల్పడితే వాడికి సిబిఎన్ అని చెప్పి పేరు పెట్టడం ఈరోజు ఆనవాయితీ మారుతుంది. చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పినట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి అవినీతి, అక్రమాలు, నీతి నిజాయితీ లేనటువంటి వారికి చొక్కా ప్యాంటు వేస్తే అదే చంద్రబాబు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక విద్య, ఇన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నడిపించినా బ్రతికించినా, చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు నాయకుడిగా కొనసాగగలిగినా, చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక విద్య, నిజాన్ని అబద్ధం చేయగలడు, అబద్ధాన్ని నిజంగా మార్చగలడు, మంచిని చెడుగా చిత్రీకరించగలడు, చెడుని మంచిగా చూపించగలడు. బహుశా ఈ నైపుణ్యం, ఈ విద్యలో మాత్రం ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో నెంబర్ 1 ఎవరంటే చంద్రబాబు అనేటువంటిది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే మీరు గమనించండి, ఎక్కడన్నా చూడండి, చంద్రబాబు నాయుడు కన్ను ఆర్పకుండా నవ్వుతూ అబద్ధాలు చెప్పేస్తాడు. ఏమి పెద్ద సీరియస్ గా ఏమీ ఆలోచన చేయి. అందుకని అప్పుడప్పుడు అంటాం, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అసహ్యాన్ని చేయించినటువంటి వాడు, ఇంకోటి ఏముండదు. అసహ్యాన్ని చేయించినటువంటి వాడికి సిగ్గు, శరము, రోషము, పౌరుషం, మానం, అభిమానం ఏమి ఉండవు అటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి వాడితో మనం పోరాడేటప్పుడు ఈరోజు ఒక మంచి సైన్యం అవసరం. కాబట్టి
దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 8,000 నుంచి 10,000 మందికి జగనన్న సైన్యం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. 19 నెలల పాలన, 19 నెలల తర్వాత ఈరోజు చంద్రబాబు ఏమాత్రం బీడీ పడకుండా ఈ మధ్య సమావేశం పెట్టాడు. సూపర్ 6 సూపర్ హిట్ అని అందుకే చెప్తా, చంద్రబాబు నాయుడు అసహ్యాన్ని జయించినటువంటి వాడు అని చెప్పి ఎవరన్నా కనీసం బీడీ పడతాడు. ఆయన చెప్పినటువంటి దాంట్లో సిలిండర్లు ఇస్తానన్నాడు, పాపం ఆడవాళ్ళు మర్చిపోయారు, ఇస్తాడా ఎవడా అనేటువంటిది కూడా తెలియకుండా పోయింది. ఫ్రీ బస్ అన్నాడు, ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు, మగవాళ్ళని నెట్టేస్తున్నారు ఎక్కడికుండా. కాబట్టి ఫ్రీ బస్ అనేటువంటిది పనిచేయకుండా పోయింది. ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో సరే రైతులకు సంబంధించిన మీకు పెద్దగా సంబంధం లేకపోయినా వాళ్ళకి మొండి చేయి చూపించాడు. పెళ్లికి ఉన్నామని చెప్పి ఇంట్లో ఎంత మంది ఉంటే 2ఉన్నారా 3ఉన్నారా 4ఉన్నారా ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి దాదాపుగా 40% మందికి కోత విధించాడు. ఈరోజు ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,500 పాపం ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నాడు రామారాయుడు. ఆయన ఇరిగేషన్ అంత పాపులర్ కాలేదు కానీ నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 అని చెప్పి ఎక్కడ లేనటువంటి ప్రజాదారణ సంపాదించాడు. అబ్బా 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 చంద్రబాబు నాయుడు కథ అయిపోయింది. కాబట్టి ఎవరన్నా ఒకటే గుర్తుంచుకోండి, భయపడేవాడు, నిజాయితీ లేనోడు, ప్రలోభాలకు లొంగేవాడు, నీతి లేనోడు, అధికారానికి వెళ్ళేటువంటి వాడు, అటువంటి పిరికి పందలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, నిజాయితీ కార్యకర్తలు మాత్రం ఈరోజు మిగిలిపోయారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ధీటుగా ఎవరినైనా మోటుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఎక్కడికన్నా పెళ్లిళ్ళకు కానీ లేదా కర్మంత్రాలకు కానీ వెళ్ళిపోతే మనవల సంగతి పక్కన పెడితే తెలుగుదేశం వాడు కనపడ్డాడంటే మనల్ని చూశాడంటే అన్నా ఈసారి మీరే, ఈసారి వచ్చేది మీరే, ఈసారి ఖచ్చితంగా జగన్ అని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైపోయింది అనేటువంటిది ఈరోజు మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి నేపథ్యంలో నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది, ఈరోజు ఇక్కడ రేపు చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వాడు శాసనసభ్యుడైతే టెలికాన్ఫరెన్స్ లో ఉండవు, టెలికాన్ఫరెన్స్ లో ఫోన్ లో మాట్లాడేది ఉండదు. మీరు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడితేనే మీరు భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి సూచన మేరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో కూడా ఈ డివిజన్ స్థాయి కమిటీలని, గ్రామ కమిటీలని ఈ కార్యక్రమాన్ని మనం ఈ జిల్లా మొత్తం కూడా జరుగుతూ ఉంది. మరి అదే క్రమంలో మనం నెల్లూరు నగరంలో పేరుకు 2 నియోజకవర్గాలే కానీ రంగనాయకులపేటలో ఉండే అతనికి తండ్రులు అయ్యప్ప గుడి దగ్గర ఉన్నాడు, గాంధీనగర్ లో ఉండే మైనారిటీ సోదరుడికి మా జెండా వీధిలో ఉన్నారు. ఏ కార్యక్రమం అయినా ఒకే ట్రెండ్ రంగనాయకులపేట కాదు ఎక్కడ ఉంటుందో అదే మాట పొందూరు గ్రామం దగ్గర కూడా ఉంటుంది. మన 2 నియోజకవర్గాలు ఎవరైనా కూడా ఒకరికొకరు తోడుగా నిలబడి చేసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయం నేను ప్రత్యేకంగా ఈరోజు కొత్తగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు పార్టీ అపజయం పాలైన తరువాత స్వలాభాల కోసమో డబ్బు సంపాదన కోసమో అధికారం పక్కన ఉంటే పోతుందని వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా ఈ రోజు ఉన్నటువంటి మన మున్సిపల్ కార్పొరేటర్స్ కావచ్చు. చంద్రబాబు నాయుడు కథ అయిపోయింది. కాబట్టి భాగంగా ఒక 2 సంవత్సరాలు నెల్లూరు నగర నియోజకవర్గంలో పెరగాలనుకున్నాను. ఎందుకంటే రూరల్ ఏరియాస్ లో అయితే ఒక క్యాడర్ ఉంటుంది, వర్గాలు ఉంటాయి, విభేదాలు ఉంటుంటాయి. కానీ అర్బన్ ఏరియాస్ లోకి వచ్చేటప్పటికి అటువంటి ఉండదు, ఎవరి పాటుకు వాళ్ళు అన్నట్లుగానే ఉంటారు. మరి అలాంటి అర్బన్ ఏరియాల్లో మనం పార్టీని పికప్ చేయడానికి సమయం పడుతుంది అనుకున్నాను. కానీ అదృష్టవశాత్తు భగవంతుని దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పోరాట పట్టణంతో కేవలం 1 నెల రోజుల లోపలనే వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ పిలుపుచ్చినా కూడా, ఏ కార్యక్రమం చేసినా కూడా 1000 మందికి తక్కువ లేకుండా సుమారుగా కొన్ని కార్యక్రమాలకైతే 5,000 మందికి కూడా హాజరైనారు. ఈ రోజు కూడా ఇంపార్టెంట్ లీడర్స్ మాత్రమే ఈ రోజు మనం అందరం కూడా రమ్మని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే
మీకు అసలు ఎందుకు మనం ఈ కార్యక్రమాలను పెట్టామన్నాం అనే విషయం తెలియజేయాలన్న ఆలోచనతో ఇంపార్టెంట్ కార్యకర్తల నాయకులను మాత్రమే ఈ రోజు మనం ఆహ్వానించుకున్నాం. అయినప్పుడు కూడా సుమారుగా ఈ రోజు ఇంతమంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇంతమంది రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో నేను ప్రధానంగా ఒక బ్రీఫ్ గా 4 మాటలు చెప్పి పెద్దలందరితో కూడా మీకు పార్టీ గురించి కానీ సలహాలు కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా నాతో పాటు ఈ రోజు మనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు గంటల మాట చెప్తా ఉన్నాను చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.